ఒకటి చెప్పనా? మానవుడు తన తుదిశ్వాస విడిచిన తర్వాత పునర్జన్మ వరిస్తుందా? లేదా? మీకు తెలుసా? అయితే మన హిందూ సాంప్రదాయాల ప్రకారంగా దీనికి కొన్ని గ్రంథాలైతే చెప్పడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా నేను తీసుకున్నది గరుడ పురాణం అనే ఈ గ్రంథం. గరుడ పురాణంలో మానవుడు చనిపోయిన తర్వాత తన ఆత్మ పునర్జన్మిస్తుందా? లేదా? అనేది క్లియర్‌గా రాసిపెట్టి ఉంది. నేను కొన్ని ఆధారాల పూర్వకంగా నేను చదివి మీకు చెప్పదలుచుకుంటున్నాను. అయితే ఇప్పుడు మానవుడు చనిపోయిన తర్వాత మన యమ యమధర్మరాజు ఇద్దరు యమదూతల్ని ఆ ఆత్మ వద్దకి పంపిస్తాడు. పంపించి అక్కడి నుంచి యమదూతలు ఏం చేస్తారంటే ఆ ఆత్మని యమధర్మరాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ యమధర్మరాజు ఈ మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించిన వరకు చేసినటువంటి పాప పుణ్యములు లెక్కిస్తారు. లెక్కించి దానికి అనుగుణంగా 4 లోకములకి పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ 4 లోకములు పంపించరు. 4 లోకంలో ఈ మానవుడు దేనికి ఎలిజిబుల్ అని చెప్పేసి దానికైతే పంపించడం అయితే జరుగుతుంది. ఏంటంటే మొదటిది వైకుంఠలోకం, రెండవది స్వర్గలోకం, మూడవది పితృలోకం, నాలుగవది నరకలోకం. వైకుంఠం లోకంలో ప్రవేశం ఏ విధంగా లభిస్తుంది అంటే అంటే మంచి పనులు మరియు మోక్షం ఎవరైతే చేస్తారో మోక్షం ఎవరైతే పొందుతారో వాళ్ళకి వైకుంఠ ప్రవేశం అనేది జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే మంచి పనులు ఎటువంటి చెడు పనులు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా చేసేవారిని మంచి మంచి పనులు చేసేవారు అంటారు. అలాగే మోక్షం పొందినవారు అంటే ఋషులు. ఋషులు ఏం చేస్తారు? దీర్ఘకాలం పాటు తపస్సు చేసి వాళ్ళు మోక్షం పొందుతారు. ఇటువంటి మానవులు మాత్రమే వైకుంఠానికి ప్రవేశం లభిస్తుంది. అక్కడే చిరస్థాయిగా ఉండిపోతారు. రెండవది స్వర్గలోకం. ఈ స్వర్గలోకంలో ఏంటంటే ఎలాంటి ఆత్మలు ఈ స్వర్గలోకానికి చేరుతాయి అంటే మంచి పనులు మరియు న్యాయబద్ధంగా ఉండేవారు ఈ స్వర్గలోకంలోకి ప్రవేశిస్తారు. ఈ స్వర్గంలోకి ప్రవేశించాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మంచి పనులు అలాగే న్యాయబద్ధంగా ఉండాలి. ఇక్కడ ఈ స్వర్గంలో కొన్ని రోజుల పాటు, ఇక్కడ రోజులు అంటే మన భూమి మీద ఉండే రోజులు కాదు, దీనికంటూ చాలా సమయం అయితే పడుతుంది. దాని తర్వాత వీరు తిరిగి మళ్ళా మన భూలోకానికి రావడం అయితే జరుగుతుంది. వచ్చి మనిషి జన్మ అయితే ఎత్తడం జరుగుతుంది. ఇక్కడ వరకు రెండు రెండు అయితే కంప్లీట్ అయ్యాయి. మీరు గమనించినట్లయితే వైకుంఠ లోకానికి అలాగే మరియు స్వర్గలోకం తేడా ఏంటంటే వైకుంఠ లోకంలో తిరిగి రావడం అనేది ఉండదు. ఎప్పటికీ ఆ దేవుని వద్దే ఉంటారు. రెండవది మన స్వర్గలోకం. మూడవది పితృలోకం. మీకు పితృలోకం అనేసరికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. కాకపోతే ఆ పదం ఏం చెప్తుందంటే పితృలు అనగా పూర్వీకులు. పూర్వీకులు అంటే తాతలు, ముత్తాతలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఓకేనా? ఇక్కడికి ఏంటంటే మానవుడు ఎవరైనా సరే అక్కడికి చేరుకున్న వారు ఎలాగుంటారు అంటే ఏవైనా కొన్ని పాపములు చేసి ఎక్కువ పుణ్యములు చేసి అటు వారు ఇక్కడికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ పితృలోకంలో ఎలాంటి వారంటే ఆల్రెడీ చెప్పాను. అయితే ఇది ఎప్పుడైతే ఈ పాపాలన్నీ ప్రాయశ్చిత్తం కలుగుతాయో అప్పుడు వరకు అక్కడ పితృలోకంలోనే వాళ్ళు ఉంటారు. అది ఎన్ని రోజుల అని చెప్పలేము, ఎంతకాలమైనా ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పితృలోకంలో వాళ్ళ పూర్వీకులతో వాళ్ళ పాపాలన్నీ ప్రాయశ్చిత్తం అయినాక వాళ్ళ పూర్వీకులతో తిరిగి మళ్ళీ మన భూమండలానికి వస్తారు. నాలుగవది నరకలోకం. ఇది నరకలోకం అంటే మీకు అందరికీ మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం, కానీ ఇది చాలా భయానకంగా ఉంటుంది. ఏంటంటే ఇది మాటలో వర్ణించలేము. మన ఉదాహరణకి ఇతర గ్రంథాలు తీసుకుంటే, ఇతర మతాల గ్రంథాలు తీసుకుంటే నరకలోకంలో వాళ్ళవి మనవి ఒకసారి కంపేర్ చేసి చూసినట్లయితే మనకి చాలా దారుణంగా అయితే ఉంటాయి. వాళ్ళతో పోల్చుకుంటే నూనెలు, వేపడాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. అవి యుగాలు కూడా ఉంటాయి. ఓకేనా? అవన్నీ కూడా కొన్ని యుగాల పాటు మనం చేసిన పాపాలకి, పనులకి ఇవన్నిటికీ మనల్ని ఆ యమధర్మరాజు విపరీతంగా శిక్షిస్తాడు. శిక్షించినాక అప్పుడు తిరిగి మళ్ళీ భూమండలానికి వస్తాం. భూమండలానికి వచ్చి మరలా మనం ఏం చేస్తామంటే మన భూలోకంలోకి వచ్చినాక అప్పుడు ఏం జరుగుతుంది? కోటి జీవాల్లో ఒక జన్మిస్తారు, జంతు జన్మిస్తారు. ఓకేనా? ఈ నరకలోకం అనేది ఒక చిన్న ప్రాసెస్ అయితే కాదు, యుగాలు ఉంటాయి. ఈ యుగాల ఉదాహరణకు మన సైన్స్ ప్రకారంగా ఏం చెప్తున్నారు? ఈ యుగంలోపు ఏముంటుంది? భూమి ఇంకా కొన్ని వందల సంవత్సరాల్లో భూమి నశిస్తుంది. దేవుడు సృష్టిలో ఈ భూమి అంతా ఇలాంటి భూములు ఎన్నైనా సృష్టిస్తారు. కానీ మీరు అక్కడ మాత్రం ఆ నరకంలోని ఆ యుగాల పాటు మీరు అనుభవించడం అయితే తప్పదు. ఇదైతే తక్కువ సమయం కాదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు ఆ పరంగా అయితే ఉండవు.
కొన్ని యుగాల పాటు మీరు శిక్షలు అనుభవిస్తారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మీరు జాగ్రత్తగా మనం భూమి మీద ఉండేటప్పుడు వీలైనంత వరకు మంచి పనులు చేయండి. ఓకేనా? చెడు పనులకు దూరంగా ఉండండి. గొడవలకి దూరంగా ఉండండి. కనీసం నేను ఇంకొకటి కూడా చెప్తాను. మీరు మంచి పనులు చేయకపోయినా సరే, చెడు పనులు మాత్రం చేయకండి. ఓకేనా? నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఒక్కసారి నాతో పాటు ఓం నమో నారాయణ అనండి. రెడీనా? 1, 2, 3 ఓం నమో నారాయణ.